ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ఈ ఎపిసోడ్ రికార్డింగ్కి ముందుగా జస్ట్ బిఫోర్ 1.5 hours ఈ రికార్డింగ్కి ముందు అర్ధగంట ముందు సహోదరులు నాగేశ్వరరావు గారు ఈ సహకారాన్ని తీసుకుని వచ్చి అందజేశారు. దేవునిపై ఆధారపడ్డాం. దేవుడు తన బిడ్డల చేత ఈ కార్యక్రమాన్ని ఏలియాను ఎరుగని కాకుల చేత పోషించినట్లు నన్నెరుగని నేనెరుగని వారి చేత వాక్యాన్ని ప్రేమించి విధేయులైన వారి చేత ప్రభువు నడిపిస్తున్నారు. ఈ దివ్య దేవాది దేవుని నేను స్తుతిస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబానికి కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాం. ఈ మాసం అనుదినము సహకారులు కావాలి. నేను గతంలో తెలియచేశాను, చాలా అవసరాలు ఉన్నాయి. ప్రార్థన. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఈ దినము ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి, కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ప్రభు వారికి ఫలము రానియండి, వారిని ఆనందింపచేయండి, శోధనల నుండి శ్రమల నుండి తప్పించండి, కృపను అత్యధికంగా ఇవ్వండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనము నుండి 31వ వచనము వరకు వాక్యాన్ని చదివి ధ్యానిద్దాము. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకునే వారిని పోగు చేయుదురు. ఇక్కడ మత్తయి సువార్తికుడు వ్రాస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా ఆ దినములు ముగిసిన తరువాత 7-year ట్రిబ్యులేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రభువు మహాదూత శబ్దంతో ఈ భూమి మీదకు దిగి వచ్చినప్పుడు సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, నక్షత్రాలు రాలును, మహాప్రభావంతో మహిమతో ప్రభు ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి అనేకులు రొమ్ము కొట్టుకుందరు. ప్రకటన 1 అధ్యాయంలో చాలా స్పష్టంగా ప్రభువు యొక్క రాకడ, భూమి మీదకు ఆయన వస్తున్న సందర్భాన్ని వ్రాస్తూ 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ఆయన పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. యేసు ప్రభువు భూమి మీదకు వస్తున్న దృశ్యం, యేసు ప్రభువు సంఘమును కలుసుకున్నటకు ఆకాశ మధ్యమానికి వచ్చిన దృశ్యం, యేసు ప్రభువు భూమి మీదకు వచ్చిన దృశ్యం, బోత్ ఆర్ డిఫరెంట్. ర్యాప్చర్ అనేటువంటి పదం బైబిల్లో కనబడకపోయినప్పటికీ కూడాను
సంఘము ఎత్తబడుట అనేటువంటి కాన్సెప్ట్ బైబిల్లో ప్రూవెన్గా మనం గ్రహించగలుగుతాము. పెండ్లి మహోత్సవంగా దాన్ని పోల్చాడు. పెండ్లి విందుగా 1000 year రీఇన్వెంట్ను పోల్చవచ్చును. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారును రొమ్ము కొట్టుకొందరు. ప్రభువును నమ్మని వారు, ప్రభువును అంగీకరించిన వారు, ప్రభువును మెస్సియగా గుర్తించిన వారు, వారు హృదయ విదారకమైన స్థితికి వెళతారు. ఆ తదుపరి ఆయన గొప్ప బోరతో దూతలను పంపును, ఆకాశము ఆ చివరి నుండి ఈ చివరి నలుదిక్కును ఆయన పోగు చేస్తారు. ఇట్ ఇండికేట్స్ ది జడ్జిమెంట్. మరియు అనేటువంటి పదం, మరియు అన్నప్పుడు ఒక అనదర్ డిఫరెంట్ ఇన్సిడెంట్. ఆ దినముల శ్రమ నుండి రొమ్ము కొట్టుకుందరు వరకు ఒక ఇన్సిడెంట్. మరియు అనేది వేరొక, మరియు అంటే మరొక ఇన్సిడెంట్ ఏమిటి? దోతలతో బోరలు ఊదించి ఆకాశం కాచును ఈచు నలుదిక్కుల మనుషులు పోగేటు జడ్జిమెంట్, తీర్పును గురించి మాట్లాడతారు. 32వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు పునర్నిర్మాణం. ఇశ్రాయేలు దేశం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్ గవర్నర్ టైటస్ ఆధ్వర్యాన విశ్వవ్యాప్తంగా చెదిరిపోయారు. యెరూషలేం పడగొట్టబడింది. ఆ సందర్భాన చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలు మరల రాజ్యంగా ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన సందర్భం వ్రాస్తూ వచ్చాడు. 32వ వచనం నుండి, అంజూరపు చెట్టును చూచి ఈ ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలుస్తుంది. అంజూరపు చెట్టు చూస్తే ఒక సైన్ ఉంది. అందులో ఏమిటట? కొమ్మలు లేతదై చిగురిస్తున్నాయి అనంటే వసంతకాలం దగ్గరలో ఉన్నాము. ఇట్స్ ఎ సైన్. న్యాచురల్గా అది సంభవించింది. ప్రకృతి ధర్మంలో ఆ విధమైనటువంటిది కనిపిస్తోంది కదా. అట్లాగే ఆ ప్రకారమే అలాగే మీరు ఈ సంగతులు చూస్తున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారమునొద్దనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ వ్రాస్తున్నమాట, అంజూరపు చెట్టును చూచినప్పుడు నేర్చుకోండి. అది మళ్ళీ చిగురించినప్పుడు అనేటువంటి పదం, అంజూరపు చెట్టు చిగురించటనే కాన్సెప్ట్ ఇశ్రాయేలు మరలా తిరిగి రాజ్యంగా ఏర్పడినప్పుడు ఆ తరము వారు గతించక మునుపు ప్రభువు యొక్క రాకడ వస్తుందన్నాడు. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవు. ఈ సంగతులు జరుగుతుంది. ఏ సంగతులు? పైన చెప్పినాడు కదా, ఈ ప్రభువు యొక్క రాకడ ముందు సంభవించే సంగతులు. ఇవి సంభవించినప్పుడు ప్రభువు సమీపాన ఉన్నాడని తెలుసుకోమన్నాడు. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందల దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. మనుష్య కుమారుడు అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ఆయన సంపూర్ణ మానవునిగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు ఆయన పలుకుతున్న మాటలవి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనుష్య కుమారుడు ఆ దినమును గూర్చి ఎరుగడు అన్నప్పుడు ఆయన దైవత్వాన్ని గూర్చినది కాదు. ఆయన దైవత్వము దేవుని కుమారుడికి సర్వమెరిగినప్పటికీ ఆయన మనుష్య కుమారునిగా ఈ మర్మమును ఆయన రహస్యముగున్నట్లుగా చెబుతున్నాడు. ఆ దినమును గూర్చి ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు యేసుక్రీస్తుకు ఆ రివల్యూషన్ పర్టిక్యులర్గా
అప్పుడు ప్రత్యేక సమయంలో అనుగ్రహించినట్లుగా రాసి ఉంది మొదటి వచనాల్లో. దేవుడు తన దాసులకు కనపరుచుటకు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నాడు. కనుక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి కుమారునిగా ఆయనకు దేవుడిచ్చిన రెవల్యూషన్ తన దాసుడైన యోహానుకు ప్రత్యక్షపరచడానికి ప్రభు ఆ సమయంలో యేసునకు ఇచ్చినట్లుగా రాసి. కనుక ఇక్కడ పరలోకమందలి దూతలైన కుమారుడైన ఎరుగురు, నోవహు దినములు ఎలాగుండినో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొని పెండ్లు గిచ్చుకొనుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని వరకు ఎరుగకపోయి అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. కనుక ఇది ప్రభువు ఆయన వస్తున్న రాకడ అది ఎవరు ఎరుగని కాలముగా చెప్పబడింది. నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ దట్ డేట్. ఆ దినం ఫలానా అని ఎవరు చెప్పలేనిది. అయితే సూచనలు ఉన్నాయి. నోవాహు దినాల్లో ఇండ్లు కట్టుకోవటం, పెండ్లిండ్లు చేసుకోవటం, ఆ రెండు కార్యక్రమాలు జరిగాయి. అట్లనే ఇండ్లు కట్టుకొనుట, పెండ్లిండ్లు చేసుకొనుట, ఈ రెండు సూచనలు విరివిగా సంభవిస్తున్నప్పుడు నిర్విచారమైన స్థితి. ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం? నివాసం ఉంటాం ఖచ్చితంగానే, నమ్మకంతో కట్టుకుంటాం. కొందరు ట్రాన్స్ఫర్స్ అయి వస్తారు, ట్రాన్స్ఫరబుల్ జాబ్స్లో ఉంటారు. వాళ్ళు ఇల్లు కట్టండి అని అంటే వెంటనే మేము వెళ్ళిపోతాం, ట్రాన్స్ఫర్ వెళుతాం కదా, మేము ఇక్కడ ఉండం కదా అంటారు. ఇల్లు కట్టుతున్నాడు అంటే మేము రిటైర్ అయినాక వచ్చి కట్టుకుంటున్నాం, ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోం అంటారు. అంటే అర్థం ఇట్ ఇండికేట్స్ ద స్టెబిలిటీ ఆన్ ఎర్త్. భూమి మీద మా స్థిరమైన జీవితం మాకుంది అనే భావనకు వచ్చినవాడు ఇల్లు కడతాడు. ఇల్లు కట్టుకుంటున్నాడు అన్నప్పుడు మాకేం కాదు, మేము హ్యాపీగా బతుకుతాం అనుకున్నవాడు ఇల్లు కడతాడు. ప్రభు రాకడ వస్తోంది, సూచనలు నెరవేరుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి అంటూ ఈ రాకడను గురించి ముందస్తుగా చెప్పబడినా ఇలాగే జరుగుతుంది. అదే ప్రభు హెచ్చరిక చేశాడు. నోవాహు దినాల్లో కూడా నోవాహు చేత దేవుడు జలప్రళయాన్ని గురించి ప్రజలకు చెప్పిస్తే ఎవడు పట్టించుకోకుండా ఇల్లు కట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకునేవాడు అతడు కూడా సంతోషంగా అనుభవించడానికి, సంతోషించడానికి చేసుకుంటాడు. అంటే నిర్విచార స్థితి. నిర్విచార స్థితి అంటే ఎన్నడూ ఎక్కడ విచారం ఉండదు. వివాహంలో ఉన్నవాడికి విచారం ఏముంటుంది? ఆనందం తప్ప. కనుక లోకం ఒక పక్కన ముంచుకొస్తోంది ప్రమాదం, ప్రభు రాకడొస్తోంది. మరో పక్కన వీళ్ళు అది పట్టించుకోకుండా బ్రతుకుతున్నారు. అదే జరిగింది. జలప్రళయం వచ్చి కొట్టుకుపోయే వరకు ఎవడు కూడా దాన్ని ఎరుగక ఉన్నాడు. అలాగే మనిషి కుమారుడు రాకడ ఏ క్షణానైనా వచ్చేయచ్చు. కాబట్టి ఇది అకస్మాత్తుగా సంభవించేటువంటిది. ఇట్స్ ఆల్రెడీ అలార్మ్డ్, బట్ వెన్ ఇట్ విల్ హ్యాపెన్ నోబడీ నోస్. ఎవరికి తెలియదు. జలప్రళయం కొట్టుకుపోయే వరకు తెలియనట్లుగానే సడన్గా, అకస్మాత్తుగా, అన్నోన్ టైంలో వస్తుంది. తదుపరి ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉన్నట్ట మెలకువగుండి తన ఇంటికి కన్నము వేయి నీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకనని గడియల మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండండి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానంలో కూడా అనుకొనని గడియ. దే నో దట్ ద బ్రైడ్ విల్ కమ్, ద గ్రూమ్ విల్ కమ్, బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. 5 కన్యకలు సిద్ధపడ్డా, నూనె అయిపోయింది, నూనె కొరకు బయటికి పోయారు. 5 సిద్ధపడ్డారు, సమాచారం తెలుసు, సిద్ధపాటు లేని జీవితాలు. కనుక ఇక్కడ సిద్ధము లేనివారు, అందుకని సిద్ధంగా ఉండండి అనే పదం వాడాడు.
అనుకరణ సమయంలో వస్తాడు కనుక సిద్ధంగా ఉండాలి. చెప్పాడు కదా వస్తాడని వస్తాడు అంతే. కనుక సిద్ధంగా ఉండటం విశ్వాసాన్ని సూచిస్తుంది. వస్తాడన్నాడు, తప్పక వస్తాడు. అది విశ్వాసం. ఎదురు చూడటం అనేది, నిరీక్షణ కలిగి ఎదురు చూడటం విశ్వాసం. అలా కాకుండా ఉంటే అది విశ్వాసం కాదు. ఇక్కడ మాట్లాడుతున్న మాటలో పొలములో పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు. ఒకడు విడిచిపెట్టబడి ఒకరు తీసుకుని పోబడ్డారు. స్త్రీలు ఇద్దరు తిరగలు విసురుతున్నారు. ఒకటి విడిచిపెట్టబడింది, ఒకటి తీసుకుని పోబడింది. ఈ సంఘటన క్రీస్తు సంఘం ఎత్తబడుటను గురించి సూచిస్తుంది. ఎక్కడికి తీసుకుని పోబడుతోంది? పొలము నుండి ఎక్కడికి తీసుకుపోబడుతున్నాడు? ఒకడు పోతున్నాడు, ఒకడు విడవబడుతున్నాడు. కనుక ఈ అకస్మాత్తు సంఘటన ఆ కాలంలో నోవాహు దినాలు ఉన్నట్టుగా ఉన్న ఆ దినాల్లో ఈ ట్రిబులేషన్ పీరియడ్ ఎంటర్ అవటానికి ముందస్తు కాలంలో ఈ ర్యాప్చర్ అనేది సంభవిస్తుంది. సంఘము ఎత్తబడుట అనేది సంభవిస్తోందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సంఘము తీసివేయబడుతుంది భూమి మీద. అడ్డగించేటువంటిది తొలగించబడుతోంది. అలా తొలగించబడినప్పుడు యాంటీ క్రైస్ట్ విల్ రివీల్. క్రీస్తు విరోధి ప్రత్యక్షతలోనికి వస్తాడని చెప్పి వాక్యం చెబుతుంది. కనుక వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలా తేటగా ధర్మ విరోధమైనటువంటిది తొలగించబడినప్పుడు ఈ లోకములో ప్రవేశించేటువంటి వాడు ఈ లోకంలోనికి వస్తున్నాడనేటువంటి మాట మనకు ఇక్కడ వ్రాయబడుతుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆ కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగ ప్రభువు దినము వచ్చునని మీరు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు అని చెప్పుకుంటున్నప్పుడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారు తప్పించుకోలేరు. ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదని చెబుతున్నాడు. కనుక దొంగ వలె వస్తుంది ఆ దినము. ఆ దినము దొంగ వలె వస్తుంది. దినము అన్నప్పుడు 1000 year రీఇన్మెంట్. ఆ యొక్క ప్రభు యొక్క దినం దొంగ వలె వస్తుంది. ఆ దినమున తప్పించుకున్నట్టుకు వీలు లేనట్లున్నది. తర్వాత తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం 6వ వచనంలో మాట్లాడుతూ, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ఎవడు వాడు? క్రీస్తు విరోధి. మొదట భ్రష్టత్వం సంభవించి, అంటే 7 సంవత్సరాల శ్రమల కాలానికి ముందు అపోస్టసీ వృద్ధి అయిపోతుంది, భ్రష్టత్వం సంభవిస్తుంది. ఆ తర్వాత నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడతాడు. అప్పటి వరకు ఆ దినం రాదు. ఏ దినం? ప్రభు భూమి మీద అడుగుపెట్టే దినం ఉందే, అది ఎప్పటి వరకు రాదు? పాప పురుషుడు బయలుపరచబడాలి. పాప పురుషుడు బయలుపరచబడాలి. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ప్రభు దినం వచ్చేస్తోందని ఎవరైనా అంటే మీరు చంచల మనస్కులు కాకుండా బెదిరిపోకుండా ఉండాలని ఇవన్నీ మీకు రాస్తున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించాలి, పాప పురుషుడు బయలుపరచబడాలి, అప్పుడే ప్రభు రాకడొస్తుంది. నాశన పాత్రుడు వాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానిని అంతటిని ఎదురిస్తూ దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చున్నది కనుక ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకండి. యూదులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే 7 year ట్రిబ్యులేషన్ పీరియడ్లో యాంటీ క్రైస్ట్ రూలింగ్లో ఉండి వాడు సింహాసనం మీద కూర్చొని నేను దేవుడు అని చెప్తాడు. ఇది ఎలా సంభవిస్తోంది అన్నాడు. 6వ వచనం. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలని వారిని అడ్డగిస్తోంది ఏదో అది మీకే తెలుసు అని అంటూ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే పనిచేస్తోంది. ఇదివరకు అడ్డగిస్తున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించినప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును.
ధర్మ విరోధి, యాంటీ క్రైస్ట్. కనుక ధర్మ విరోధిని అడ్డగిస్తున్నది ఏమిటి? దేవుని యొక్క ఉగ్రత ఈ ధర్మ విరోధి అయిన, క్రీస్తు విరోధి అయిన పాప పురుషుడు, నాశనపాత్రుడగిన ఆ వ్యక్తి యొక్క పాలనలో ప్రభు ఉగ్రత రాబోతుంది. అలాగే నోవాహు దినాల్లో మనకు జలప్రళయం వచ్చే ముందు నోవాహు కుటుంబాన్ని ప్రభువు ఓడలోనికి తీసుకొని వాళ్ళను రక్షించాడు. వారున్న ఓడ మీద జలప్రళయం పడింది. ఆ జలప్రళయాన్ని తట్టుకునేటట్లుగా దేవుడు దాన్ని నిర్మింపచేసి పైన కీలు పూశాడు. వాళ్ళని లోపల పెట్టి దేవుడు తలుపేసి తప్పించాడు. ఎప్పుడు నోవాహు ఆ యొక్క ఓడలో ప్రవేశించి తలుపు మూయబడిందో ఆ తరువాత జలప్రళయం ప్రారంభమైంది. మీరు గమనించాలి, నోవాహు భూమి మీద ఉండగా జలప్రళయం పడల. ఓడలోకి వెళ్ళిన తరువాత తూములు విప్పబడ్డాయి. నోవాహు రక్షించబడ్డాడు. రక్షించబడిన వ్యక్తిని తప్పించి ఆ తరువాత దేవుని ఉగ్రత కుమ్మరించాడు. అలాగే లోతు విషయంలో కూడాను, లోతు సుధమలో ఉన్నంతసేపు కూడా మేము ఈ పట్టణాన్ని కాల్చలేమని వాళ్లే చెప్పారు దూతలు. నీవు ఈ పట్టణం నుండి బయటికి వెళితేనే మేము అగ్నిగంధకం కురిపిస్తాం, ఎందుకంటే యు ఆర్ ఎ సేవ్డ్ సోల్. నిన్ను ప్రభు రక్షించాడు. రక్షించబడిన మీరు బయటకు వచ్చా. యు మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద సిటీ బిఫోర్ ద wrath of God poured on it. కాబట్టి ఇక్కడ కూడా సంభవిస్తుంది. అది లోతును వెలుపటికి తెచ్చేసి కుమ్మరించినట్టు నోవాహును దాచి ఆ యొక్క జలప్రళయం ఇచ్చినట్లుగా క్రీస్తు యొక్క సంఘాన్ని భూమి మీద నుండి తొలగిస్తేనే కానీ దేవుడు ఆ 7 సంవత్సరాల శ్రమకాలాన్ని భూమి మీద ఇవ్వలేడు. కాబట్టి సంఘం తీసివేయబడి అదే ధర్మ విరోధమైనటువంటి దాన్ని అడ్డగిస్తున్నటువంటి మర్మం క్రీస్తే. మర్మము సంఘమే. మర్మము సంబంధమైన మర్మం, ధర్మ సంబంధమైన మర్మం ఇప్పటికే పనిచేస్తుంది. ఆ మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగిస్తున్నాడు. ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఈ 7 సంవత్సరాలు సాతాను తన యొక్క అధిక బలము చేత, సమస్త బలముతో, మహాసూచక క్రియలతో, మహత్కార్యాలతో, దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతో నశించుతున్న వాళ్ళ సాతాను కనపరచు బలమును అనుసరిస్తుంది. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నాడు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు మనుషులను విడిచినందున మోసపుచ్చు శక్తి వారిని కమ్ముకోబోతుంది. ఆ 7 years అయిపోయిన తరువాత ప్రభువు తన ఊపిరి చేత వారిని సంహరిస్తాడు. తన ఆగమనము ప్రకాశమును చేత నాశనం చేస్తాడు వాడిని. కనుక జరగబోతున్నటువంటి దాని గురించి మాట్లాడుతూ అనుకొనని గడియలో మనుష్య కుమారుడు భూమి మీద అడుగు పెడతాడు. ఆయన వచ్చినప్పుడు ఈ ధర్మ విరోధి, పాప పురుషుడు, నాశన పుత్రుడు అయిన యాంటీ క్రైస్ట్, లోక నియంతగా ఉండి దేవాలయములు బలిని నిలిపి తాను ఆరాధనలు అందుకునే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తిని ప్రభు అగ్నిగుండాన్ని వేస్తాడు. అపవాదిని బంధించి అగ్నిగంధకములు వేస్తాడు, పాతాళములు వేస్తాడు. పాతాళములు 1000 years సాతానుడు బంధించబడతాడు. అప్పుడు ప్రభు సకల విరోధులను నాశనం చేసి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక అభయహస్తంగా మనం గుర్తెరగాలి. 45వ వచనం నుండి చదువుదాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధివంతుడైన దాసుడుని ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగు చేయుచుండుట ఆయన కనుగొను ఆ దాసుడు ధన్యుడు. ఇక్కడ ప్రభువు తిరిగి వచ్చినప్పుడు నమ్మకముగా ఎవరు సేవ చేసి ఉన్నారో వారిని గుర్తించి వారిని
అధికారములో పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. 47వ వచనంలో తన యావత్ ఆస్తి మీద అలాంటి నమ్మకస్తులను ఆయన నియమిస్తున్నాడని. దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోడి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో తాగుతూ తింటూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినంలో వాడు అనుకున్న గడియలో యజమానుడు వచ్చినప్పుడు వాడిని నరికించి వేషధారులతో కూడా వాడికి పాలు నియమిస్తాడు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుంటూ ఉంటుంది అన్నాడు. ఇక్కడ డివిజన్ ఇచ్చాడు. ఫెయిత్ఫుల్ సర్వెంట్, అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ ఎ మాస్టర్. యజమానుడు ప్రభువు, ఫెయిత్ఫుల్ సర్వెంట్ బిలీవర్, అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్ అన్బిలీవర్ and who enjoys the world. లోకాన్ని అనుభవిస్తున్న అవిశ్వాసి, విశ్వసించక లోకాన్ని అనుసరిస్తున్నటువంటి అవిశ్వాసి ఉన్నవాడు ఎక్కడ పండ్లు కొరుకుట ఏడ్పు ఉన్న స్థలంలో పారవేయబడతాడు. వేదనా స్థలం, పాతాళం. ప్రభు భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఆయన 1000 year రీఇన్వెంట్లో తన దాసులను యజమానులనుగా నియమించడం. అందుకని అంటాడు, ఆయన మీనాలు ఇచ్చి వెళ్ళినటువంటి ఉపమానంలో కూడా, బడా మంచి నమ్మకమైన దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక 5 మీనాలు ఇస్తే 10 సంపాదించావు కనుక ఈ 10 పట్టణాల మీద నువ్వు ఏలికగా ఉండన్నాడు. కనుక దే విల్ బి రివార్డెడ్. ఫెయిత్ఫుల్ పీపుల్ విల్ బి రివార్డెడ్. వాళ్ళు దీవించబడి, ఘనపరచబడి, మహిమపరచబడి వారు ఏలికలుగా మారుతారు. కనుక 1000 year రీఇన్వెంట్లో ఫెయిత్ఫుల్ పీపుల్ విల్ రూల్ విత్ జీసస్. యేసుతో పాటు వారు పాలన సాగిస్తారు. అన్ఫెయిత్ఫుల్ పీపుల్, ప్రజలు, వారు పాతాళం వశం అయిపోతారు. నరికించంటే దే విల్ బి డైడ్. వాళ్ళు చంపబడతారు. వేషధారులతో ఉన్న వారికి నాశనం సంభవిస్తుంది. ఇది 24వ అధ్యాయంలో ఎస్కటలాజికల్ స్టడీ. జరగబోతున్న విషయాలను ప్రభువు చెప్పిన వాటిని మనం వివరించుకోగలిగాము. కనుక ఇందులో మనకు ట్రిబులేషన్ పీరియడ్, 7 years గ్రేట్ ట్రిబులేషన్, 1000 year రీఇన్వెంట్, జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా మనకు తేటగా అర్థమయ్యేట్టుగా రాశాడు. వాటి కొరకు 24వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా ప్రభు తెలియచేశాడు. ఇంకా ఆ టీచింగ్ కొనసాగిస్తూ ఎవరు ప్రభువుతో పాటుగా ఉండబోతున్నారు, ఇజ్రాయేలీల చరిత్రను ఆధారం చేసుకుని వారి భవిష్యత్తును ఆయన చెబుతున్నాడు. ఎవరు సిద్ధపడిన వారుగా ఉంటారు, ఎవరు అనేది ఇంకా మోర్ క్లారిటీ ఇస్తున్నాడు. కనుక ఈ 24వ అధ్యాయం 25వ అధ్యాయాల్లో ఇశ్రాయేలులను గూర్చినటువంటి ప్రభువు కొరకు మెస్సియాని యాక్సెప్ట్ చేయటానికి, మెస్సియా కొరకు ఎదురు చూడటానికి వాళ్ళు ఏ విధంగా ఉండాలో చెబుతున్నాడు. మొదటి రాకడలో యూదులు యేసుని అంగీకరించలా. రెండవ రాకడలో వస్తున్నాడు. వాళ్ళు చూస్తున్నారు, ఇంకెదురు చూస్తున్నారు మెస్సియా వస్తాడని. వస్తున్నాడన్న వాళ్ళు ఎట్లా బ్రతకాలి? ఫెయిత్ఫుల్గా బతకాలి. అలా కాకుండా ఇష్టం బతికి, ఆయన వస్తున్నాడని తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టుగా బతికి సిద్ధపాటు లేకపోతే వాళ్ళు నష్టపోతారనేది యూదులకు తెలియచేయడానికి 25వ అధ్యాయంలో కూడా ఇక్కడ రాయటం జరిగింది. 25వ అధ్యాయం రేపటి దినం ప్రారంభించుకుందాము. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం, ఏలూరు నివాసితులైన ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరించారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. సహకరించిన మీ దాసుడు నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని దీవించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. వాక్యము గ్రహించి, వాక్యము విశ్వసించి మీరు రానయ్యున్నారని ఎరిగి ఆయన తీర్పును, పాతాళమును, నరకమును గుర్చిన బోధలు వింటున్నప్పుడు మరణానంతర జీవితంపై నిర్దిష్ట అభిప్రాయం ఉండి ఈ భూమి మీద పాపము నుండి విమోచించబడే కృపా కనికరాలిమ్మని, గ్రహింపునిమ్మని ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించమని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.